మనిషి ఏదైతే కోరుకుంటాడో అవి రావు. తర్వాత మనిషి ఏదైతే వద్దనుకుంటాడో అవి మాత్రమే వస్తాయి. సో, ఇలా కేతు అంటేనే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. ఆయన ఏ టైంలో ఎలా ఇంకా కొంతమంది అంటారు పిచ్చోడి చేతిలో రాయి అన్నమాట. కేతువుకి తల లేదు. ఓన్లీ మొండెం ఉంటుంది. మొండెం ఉంటుంది కాబట్టి అతను ఇచ్చే ఫలితాలు కూడా ఎలా ఉంటాయంటే, తల లేని అంటే మెదడు లేని వాళ్ళు ఆలోచన ఎలా ఉంటుందో, కేతు ఇచ్చే రిజల్ట్ కూడా అలానే ఉంటాయి. కేతు లగ్నంలోకొచ్చాడనుకుంటే, ఇప్పుడు సింహ లగ్నం వాళ్ళకి కేతు లగ్నంలోకొస్తాడు. లేదా సింహరాశి చంద్రుడు సింహరాశిలో ఉన్న వాళ్ళకి కేతు అక్కడికొస్తాడు. ఒకవేళ జాతకంలో కేతువు గనక శుభస్థానాల్లో ఉంటే, వ్యక్తికి ఏం చేస్తారంటే స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ తీసుకొస్తారు. మెటీరియల్ లైఫ్‌ని వదిలేయమంటారు. లగ్నం. సో, లగ్నం అంటే ఏంటంటే వ్యక్తి పూర్తిగా ఆలోచన. తను చేయాల్సినటువంటి లేదా తనకు కావాల్సినటువంటి ప్రకృతి నుంచి లేదా తన చుట్టూ ఉన్న వాళ్ళకి తను ఏమిటి అని చెప్పే విధానం ఏదైతే ఉంటుందో అది లగ్నం. ఇందులో కేతు వస్తే ఏం చేస్తాడు? మెటీరియల్ వైపు వెళ్ళేటువంటి ఆలోచనని రిస్ట్రిక్ట్ చేస్తాడన్నమాట. స్పిరిచువల్ వైపు వెళ్ళటానికి ఆలోచిస్తాడు. లేదా ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని రకాల ఆహ్, సంఘటనలు లేదా జీవితంలో జరిగినటువంటి మార్పులు ఇప్పుడు కేతు ఈ లగ్నంలోకి ఎంటర్ అయ్యేసరికి ఏం చేస్తాడు? అవన్నీ ముందేస్తాడు. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఇంట్రాస్పెక్షన్ అంటాం. అంటే ఆహ్, దాన్ని ఇప్పటివరకు జరిగినటువంటి విషయాలన్నీ ముందేసుకొని చూసుకుంటాడనమాట. ఇందులో ఏది మంచి, ఏది ఉపయోగం, ఏది నిరుపయోగం, లేదా దేనివల్ల మనకి కష్ట నష్టాలొచ్చాయి. సో, ఇప్పుడు ఏం డెసిషన్ తీసుకోవాలి? ఒకవేళ కేతు గనక పాజిటివ్ స్థితిలో ఉంటే జాతకంలో, సో, వ్యక్తిని ఏం చేస్తారంటే, తను చేసినటువంటి అన్ని రకాల తప్పొప్పుల్ని ముందుంచుతారు. సో, ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి వ్యక్తి ఏం చేయాలి. అంటే ఇదొక స్టేజ్ అనమాట వ్యక్తికి. ఏం ఆలోచించటానికి, ఏం చేయటానికి, జరిగినటువంటి సంఘటనలన్నిటిని స్టెప్ బై స్టెప్ నీట్‌గా దాన్ని ఎనాలిసిస్ చేసుకొని ముందుకెళ్తాడు. సెకండ్ హౌస్‌కెళ్తే ఇప్పుడు సెకండ్ హౌస్ అంటే ఎవరికి కర్కాటక లగ్నం వాళ్ళకి సెకండ్‌లో వస్తాడు. ఆళ్ళకి కేతు ఎప్పుడైతే ధనస్థానానికి వస్తాడో ధనం విషయంలో సమస్యలు పెడతాడు. అంటే అందరికీ ధనం విషయంలో సమస్యలు పెడతారని గ్యారంటీ లేదు. అట్లాగా అందరికి చెప్పడానికి లేదు. కొంతమందికేంటంటే పూర్వపుణ్యం కేతు ఏదైనా పాస్ట్ లైఫ్‌కి సంబంధించి. కేతు ఏ రిజల్ట్ ఇచ్చినా పాస్ట్ లైఫ్. సో, అందుకే పాస్ట్ లైఫ్ నుంచి గనక శుభం ఉంటే ఖచ్చితంగా అతనికి ధన ప్రాప్తి ఉంటది. ఒకవేళ జాతకుడు ఇంట్రెస్ట్ లేకున్నా, ధనం పట్ల ఇంట్రెస్ట్ లేకున్నా వాడికి ధనం వస్తుంది. అదే కొందరికి ఎవరైతే ధనం కోసం పాకులాడుతుంటుంటారో, ఎదురు చూస్తుంటుంటారో వాళ్ళ ధనం దొరకటం కష్టం. దానికోసం నానా అవస్థలు పడాల్సుంటుంది. ఎన్నో రకాల ప్రయత్నాలు చేయాల్సుంటుంది. ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తుంటే అంత దూరం వెళ్తుంటుంటారు. వచ్చే యోగం కనపడకుండా పోతుంది. అందుకే కేతు రిజల్ట్ అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేసేదానికి విరుద్ధంగా. అయితే మీ ఇప్పుడు ఎవరైతే జాతకాల్లో కేతు ట్రాన్సిట్ అంటే ఈ గోచారం అనేది ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రహాలుంటాయి. కేతు ఎప్పుడైతే రవికి కోణాల్లో గోచారం చేస్తున్నప్పుడు అంటే ఒక 159 భావాల్లో రవి ఉన్నప్పుడు గాని, గురువు ఉన్నప్పుడు గాని, లేదా కేతు ఉన్నప్పుడు గాని, ఈ 3 గ్రహాలు లేదా ఇంకోటి కుజుడు గూడా. వీటికి 159లో ఉన్నప్పుడు కేతు గోచారం అనేది జనరల్‌గా కొంత పాజిటివ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వాళ్ళ జాతకం. మిగతా గ్రహాలు మాత్రం ఖచ్చితంగా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాల్లో
వ్యక్తికి దాని నుంచి దూరం చేస్తాడు. శుక్రుడు ఉన్నాడు అనుకో, శుక్రుడు నుంచి కేతు సంచారం ఉంది ఆయా భావాల్లో, ఒక్కొక్కరికి ఒక్కో భావం కావచ్చు. సో ఇద్దరి మధ్య రిలేషన్స్, పార్ట్నర్స్ మధ్య బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదా స్పౌస్, భర్త లేక భార్య మధ్య సమస్యలు వచ్చే అవకాశం. కొన్ని సందర్భాల్లో ఇంకొక పాపగ్రహం కనుక చూస్తే విడిపోయే అవకాశం ఉంది, దూరం అయ్యే అవకాశం ఉంటుంది, భౌతికంగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది, లేదా విడిపోవడం అనేది అవకాశం ఉంటుంది. తర్వాత కేతు లగ్నాధిపతి నుంచి లేదా చంద్రుడి నుంచి వెళ్తున్నప్పుడు, లేదా లగ్నాధిపతికి చంద్రుడికి కోణాల్లో ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. శరీరానికి అనారోగ్యం అనేది తప్పదు. ఒక్కోసారి భౌతికంగా ఉంటుంది అనారోగ్యం, చంద్రుడు అనుకుంటే ముఖ్యంగా మానసికంగా ఉంటుంది, మెంటల్ డిస్టర్బెన్స్ అనమాట. ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, యాంగ్రీ ఉంటుంది, తర్వాత మనసుని ప్రశాంతంగా ఉంచుకోలేకపోవటం, మనసు పరిపరి విధాల పరిగెత్తటం, ఒక చోట ఉండకపోవటం. దాని ద్వారా ఏమవుతుందంటే మనిషికి ఒక రకమైన అనిశ్చితి. సో దాంతో మెంటల్ పీస్ దెబ్బతింటాం. కొన్ని సందర్భాల్లో అదే అనారోగ్యాన్ని కూడా దారితీస్తుంది. సో అందుకే కేతు యొక్క గోచారం అనేది లగ్నాధిపతి చంద్రుడు, ఇక శనికి కూడా గోచారంలో 1/9 ఉన్నాడంటే శనికి సంబంధించిన కారకత్వాలు. కొందరికి ఆయుష్, కేతువుకి శనికి సంబంధం వస్తే గోచారంలో దాన్ని జీవన్ముక్త యోగం ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళకి టైం దగ్గర వచ్చిందని అర్థం, తన జాతకం కాదు, ఇంట్లో వాళ్ళకి. సో కేతు యొక్క మూమెంట్ అనేది, అయితే కేతు ఎప్పుడు ఇస్తాడు రిజల్ట్ అనేది కూడా జాగ్రత్తగా చూడాలి. ఏంటంటే కేతు ఇప్పుడే రేపు ఫస్ట్కి ఎంటర్ అవుతాడు, కానీ రిజల్ట్ అనేది ఇమీడియట్గా రావు. ఎప్పుడు వస్తాయంటే ఆ భావం మధ్యమం అని ఒకటి ఉంటుంది డిగ్రీస్ ప్రకారం. ఆ డిగ్రీస్కి ఒక 5 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు, లేదా ఆ డిగ్రీస్ దాటి 5 డిగ్రీల వరకు, అంటే మొత్తం 10 డిగ్రీల స్పేస్ అనమాట, ఒక రాశులు. ఆ 10 డిగ్రీల మధ్యలో ఈయన ప్రయాణం గోచారం చేస్తున్నప్పుడు ఆ భావానికి సంబంధించి లేదా ఆ గ్రహానికి సంబంధించి ఇంతకుముందు చెప్పినటువంటి ఫలితాలు అనేటివి జీవితంలో చూడొచ్చు. సో ఇది అందరికీ ఒకటే అని చెప్పడానికి లేదు. కేతు ఇలా ఒక రిజల్ట్ ఇస్తాడని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క లగ్నం డిగ్రీ ఉంటుంది, అది మారుతూ ఉంటుంటుంది. అలాగే మీ టైం కూడా మారుతూ ఉంటుంది. తర్వాత లగ్నంలో ఉండేటువంటివి లేదా కేంద్రాల్లో కోణాల్లో ఉండేటువంటి గ్రహాలు, తర్వాత ఈ కేతు యొక్క సంచారం ఏ లగ్నాలకు ఇది కేంద్రాల్లో ఉందా కోణాల్లో ఉందా దాన్ని బట్టి, ప్లస్ అక్కడ ఉన్నటువంటి గ్రహాలను బట్టి ఫలితాలు అనేటువంటిది. అయితే లగ్నం, దశమ స్థానం, కోణాలు ఇవి ఇంపార్టెంట్. ఈ 4 స్థానాలు, 3 కోణాలు ఉంటాయి 1/9, ఒకటి దశమ స్థానం. ఈ 4 స్థానాలు అనేటివి కేతువుకి అంటే మనిషి జీవితంలో కేతువు ఎప్పుడైతే పాస్ట్ లైఫ్, గత జన్మలో మనం ఏవైతే మిగిలి ఉంటుందో పని, దాన్ని ఏం చేస్తాడు, సపోజ్ లగ్నంలోకి వచ్చాడు, లగ్నంలోకి వస్తే ఖచ్చితంగా ఏం చేస్తాడు, పూర్వజన్మలో మిగిలిపోయినటువంటి ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించి ఏది మిగిలిందో అది ఇప్పుడు చేయాల్సి ఉంటుంది. ఆ స్పిరిచువల్ది కావచ్చు, మెటీరియల్ లైఫ్గా పెయిన్ కావచ్చు. ఒక్కోసారి కర్మ ఎలా ఉంటుంది మనిషిది,
మనం పూర్వజన్మ చేసుకున్నట్టు పాపకర్మ ఉన్నప్పుడు ఆ పాపం యొక్క ఫలితాన్ని అనేది ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. అది ఏ రూపంలో ఉండొచ్చు, వ్యాధి రూపంలో కావచ్చు, సమస్యల రూపంలో కావచ్చు, ఏదైనా లేదా తను ఏదైతే ఎక్కువ ఇష్టపడతాడో దానికి దూరం కావచ్చు. సో కర్మ అనేది క్లియరెన్స్ అనమాట. కేతు అనేవాడు ఏం చేస్తాడు, ఏ భావంలోకి ఎంటర్ అవుతే ఆ భావానికి సంబంధించినటువంటి కర్మ క్లియరెన్స్ చేస్తున్నాడు. సో అది దృష్టిలో పెట్టుకో. సో అందుకే కేతు రిజల్ట్ ఇస్తున్నాడు, నెగిటివ్ ఇస్తున్నాడు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. మన పూర్వజన్మ కర్మ అనేది తొలగిపోతుంది అనే ఉద్దేశంతో ఉండాలి. దాని గురించి ఎంత బాధపడుతూ ఉంటుంటే ఏంటంటే పెయిన్ అంత ఎక్కువ అవుతుంది. లేదు ఆ పెయిన్ ని ఆహ్వానించారనుకోండి, మనస్ఫూర్తిగా ఓకే ఇది కర్మలో భాగం అని చెప్పి నడుచుకోని కనుక వదిలేసుకుంటే మీరు ఆ కర్మ నుంచి విముక్తి అయిపోతారు. ఒకసారి విముక్తి అయిన తర్వాత పెయిన్ అనేది మళ్ళీ లైఫ్ లో రాదు. మనిషి ఏం చేస్తాడు, దానికి పరిహారాలు ఏంది, ఎక్కడ పరిగెత్తాలి, ఏం చేయాలని చెప్పి చూస్తాడు. సో పరిహారాలు చేస్తే ఏమవుతుంది, టెంపరీ రిలీఫ్ ఉంటుంది కొంతసేపు. బట్ కర్మ అనేది ఎప్పటికైనా అనుభవిస్తేనే పోతుంది. లేదా దానికి రివర్స్ లో మనమే చేయాల్సి ఉంటుంది. కర్మకి పరిహారం పూజలు పునస్కారాలు కాకుండా కర్మ రూపాన చేయాల్సి ఉంటుంది. శారీరకంగా మానసికంగా కర్మ రూపం, మనస వాచ కర్మన అంటారు. త్రికరణ శుద్ధిగా ఏం చేయాల్సి ఉంటుంది, ఆ కర్మ మనం చేయాల్సి ఉంటుంది. సో కేతు యొక్క సంచారం అనేది ఎన్నో రకాలుగా ఎఫెక్ట్ తోటి ఉంటుంది. ఇప్పుడు ఆ సింహంలో సంచారం అంటున్నాం కాబట్టి ఒక్కొక్కరి జాతకంలో సింహంలో ఏ గ్రహాలు ఉన్నాయి, అలాగే సింహానికి 159 అంటే మేషం ధనుస్సులో ఉన్నటువంటి గ్రహాలు ఇంపార్టెంట్. వాటి యొక్క కండిషన్ బట్టి ఈ కేతు యొక్క ఫలితాలు అనేటువంటివి, అందులో ఎవరికైనా దశ అంతర్దశ నడుస్తుంది అంటే అది ఇంకా ఇంపార్టెంట్. ఎవరిది కేతు దశ నడుస్తుంది, కేతు మహాదశ నడుస్తుంది, అంతర్దశ నడుస్తుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంకా కేర్ఫుల్ ఉంటారు. ఇప్పుడు దానికి సంబంధించి ఏ భావం అయితే ఉందో ఆ భావానికి సంబంధించినటువంటి పూర్వజన్మకు సంబంధించినటువంటి విషయాలు పాజిటివ్ నెగిటివ్. పూర్వజన్మలో ఆ భావానికి సంబంధించి పాజిటివ్ ఉంటే తప్పనిసరిగా ఈ జన్మలో అంటే ఈ పీరియడ్ లో ఏంటంటే ఆ వ్యక్తికి ఒక ఉన్నతి లభిస్తుంది, దాని నుంచి బెనిఫిట్స్ వస్తాయి. కేతు ఎప్పుడు నెగిటివ్ చేయడు. పాస్ట్ లైఫ్ లో కనుక దాన్ని పాజిటివ్ కర్మ ఉంటే ప్లస్ ఆ కర్మ పట్ల ఎలా ఉండాలంటే అటాచ్ లేకుండా వాళ్ళకి అడగకుండానే ఆ కర్మకు సంబంధించింది ముందుకు వస్తుంది కాబట్టి వాళ్ళకి అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అదే ఎవరైతే లోబి అయ్యి పూర్వజన్మ కర్మ అనేది నెగిటివ్ ఉంటే కేతు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఆ భావానికి సంబంధించిన దూరం తీసుకెళ్తాడు. దాని నుంచి సపరేషన్ ఉంటుంది, ఐసోలేషన్ ఉంటుంది, డిటాచ్మెంట్ వస్తుంది, వైరాగ్యం ఇస్తాడు, భౌతికంగా తీసేస్తాడు ఆ వ్యక్తిని, ఆ బంధాన్ని. సప్తమం అయితే పార్ట్నర్షిప్ కానీ బిజినెస్ లో వదులుకోవాల్సి వస్తుంది, లేదా భార్యాభర్తలం అయితే సపరేషన్ అని ఉంటుంది. మంచికి ఉండొచ్చు సపరేషన్, లేదా నెగిటివ్ కి ఉండొచ్చు. సో ఇలా ఒక్కొక్క భావానికి ఆ భావానికి సంబంధించిన కారకత్వాలు తీసుకుంటే కేతు అనేది అంటే ఆయన ఇచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేతు యొక్క రిజల్ట్స్ నుంచి, నెగిటివ్ రిజల్ట్స్ నుంచి బయటపడాలంటే మనం ఆ భావం ఏ భావం అయితే ఉందో ఆ భావానికి సంబంధించినటువంటి ఫలితాల పట్ల ఆసక్తి వదులుకోవాలి. దాని నుంచి నీ డ్యూటీ చేయటమే తప్ప నువ్వేమి అక్కడ పూర్తిగా భగవద్గీత శ్లోకం పనిచేస్తుంది కేతు ఏ భావంలో ఉంటే. ఈవెన్ మీ జాతకాల్లో కేతు ఎక్కడ ఏ భావంలో ఉన్నాడో ఆ భావం సంబంధించి మీరు భగవద్గీత డ్యూటీ మీ డ్యూటీ మీరు చేయటం వరకు అక్కడ ఆ భావం, ఆ భావం నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు.
ఎక్స్పెక్ట్ చేశారు అంటే దాని నుంచి సమస్యలు ఉంటాయి. సో అందుకే కేతు ఎక్కడ ఉంటే అక్కడ మనం పూర్తిగా డిటాచ్మెంట్ తోటి ఉండాలి. మన డ్యూటీ మాత్రం డిటాచ్మెంట్ అంటే దాన్ని, ఆ డిటాచ్మెంట్ అనేది ఏంటంటే దాని నుంచి వచ్చే ఫలితాల పట్ల, అక్కడ ఉన్నటువంటి కర్మ పట్ల కాదు. సో మన పని ఏంటంటే కర్మ చేయడం వరకే ఆశించాలి, ఫలితం గురించి పట్టించుకోకూడదు, వదిలేసారు. అప్పుడు కేతు ఇచ్చేటువంటి నెగిటివ్ ఫలితాల నుంచి వ్యక్తి దూరం జరుగుతుంది. మనకున్నటువంటి నవగ్రహాలు మనం చేసుకున్నటువంటి కర్మని క్లియర్ చేయడానికి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క భావంలో ఉంటుంది. అది గోచారంలో ఏ భావాలకు వస్తుందో ఆ భావానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఒక రౌండ్ లో కొన్ని కారకత్వాల మీద పనిచేస్తుంది, రెండో రౌండ్ లో కొన్ని కారకత్వాల మీద పనిచేస్తుంది, మూడో రౌండ్ లో కొన్ని కారకత్వాలు పనిచేస్తుంది. ఎందుకంటే వ్యక్తి బాల్యంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఆలోచిస్తాడు, అతనికి అవసరాలు అనేవి ఒక రకంగా ఉంటాయి, కుటుంబంలో అంటే పెళ్ళయ్యాక సిచ్యువేషన్స్ ఒక రకంగా ఉంటాయి, తర్వాత రిటైర్మెంట్ ఏజ్ అయిన తర్వాత పరిస్థితులు ఇంకో రకంగా ఉంటాయి. సో అందుకే ఈ గోచారం అనేది దాన్ని రౌండ్స్ ప్రకారం చెప్తాం. ఒకటో రౌండ్, రెండో రౌండ్, మూడో రౌండ్, నాలుగో రౌండ్. సో ఒక్కొక్క రౌండ్ ప్రకారం ఆ రౌండ్కి ఏం చేస్తుంది మన జీవితంలో ఈ స్టేజ్లో మనకు అవస్థలు ఉన్నాయి, బాల్యావస్థ, కౌమారావస్థ, యువావస్థ అని చెప్పి ఇట్లా అవస్థల అనుసరించి ఆ కేతు యొక్క ఫలితాలు అనేటువంటివి, అంటే ఆయన వచ్చే రౌండ్ ప్రకారం ఏ రౌండ్ లో వస్తున్నాడు, మనకు జాతకుడు ఉన్నటువంటి అవస్థ ఏంటి, వృద్ధా వృద్ధాప్యంలో ఉన్నాడా, యవ్వనంలో ఉన్నాడా, బాల్యంలో ఉన్నాడు. సో ఆ టైంలో ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం ఫలితాలు అనేటువంటి ఉంటాయి. సో ఇలా కేతు గురించి చాలా ఉంది. కేతు అనేది మిస్టరీ ప్లానెట్ అంటాం దాన్ని. ఎందుకంటే ఏ రిజల్ట్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఎలా ఇస్తాడో తెలియదు. ఎందుకంటే మన పాస్ట్ లైఫ్ కర్మ మనకు తెలియదు, పూర్వజన్మలో మనం ఏం చేసామో తెలియదు. సో అందుకే దాని రిజల్ట్ కూడా ఏం చేస్తుంది, పాజిటివ్ అయితే పాజిటివ్ రిజల్ట్ వస్తే, నెగిటివ్ అయితే నెగిటివ్ రిజల్ట్స్. సో కేతు పని ఇవ్వటమే. అందుకే ఈయనకు అధిదేవత కూడా చిత్రగుప్తుడు. చిత్రగుప్తుని పని ఏంటిదంటే మనం చేసేటువంటి ప్రతి పనికి కర్మ, అకర్మ, సుకర్మ అని చెప్పి కర్మలు 3 రకాలు. మన అకౌంట్ అనేది ఆయన రాస్తూ ఉంటారు కాబట్టి. సో ఆయన ఏజెంటే ఈయన అనమాట. చిత్రగుప్తుని ఏజెంట్ కేతు. కొన్ని గ్రంథాల ప్రకారం కేతు అనే అతను కుజుడు యొక్క ఏజెంట్, రాహు ఏమో శని యొక్క ఏజెంట్ అనమాట. శని ఏం చేస్తాడు, శని ఇవ్వాల్సినటువంటి నెగిటివ్ ఫలితాలని రాహు ద్వారా ఇస్తాడు. మనిషిని రాహు ఏం చేస్తాడు, మోహం మాయలోకి తీసుకెళ్ళిపోతాడు. కేతు దాని నుంచి బయటపడేసేటువంటి మార్గం చెప్తాడు, బట్ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇతను చెప్పే మార్గం కఠినంగా ఉంటుంది, అన్ని వదులుకోమంటాడు కాబట్టి కఠినంగా ఉంటుంది. అదే రాహు ఏం చేస్తాడు, అన్ని అనుభవిస్తూ ఉంటాడు, తప్పులతో పని లేదు, జీవితం ఒకటే. సో ఉన్న జీవితాన్ని అన్ని అనుభవించి జీవితంలో కోరికలు అనేటువంటి తీర్చుకోవాలనేటువంటి పురికొల్పే ఆలోచనలు రాహు. కేతు అలా కాదు. కేతు ఏం చేస్తాడు, దీన్ని వీటన్నిటి దూరం ఉన్నవాడు. మనిషి ఏం చేస్తాడు, దూరంగా ఉండలేక దాని పట్ల ఉండేటువంటి మమకారం, మోహాన్ని వదులుకోలేక వాటి వెనుక పరిగెడుతుంటాడు. అందుకే కేతు మోహాన్ కారకం షడ్రూపుల్లో. అందుకే కేతు ఎప్పుడైతే ఏ భావంలోకి మీ జన్మరాశుల్లో కానీ జన్మలగ్నాలకు కానీ ఏ భావాల్లో ఎంటర్ అవుతుందో ఆ భావానికి సంబంధించి మీరు డ్యూటీ మాత్రమే చేయండి. ఫలితాల గురించి ఆశించొద్దు, ఫలితం ఆశ పెట్టుకొని పని చేయకూడదు. అప్పుడే మీరు ఏం చేస్తారంటే కేతు ఇచ్చేటువంటి నెగిటివ్ ఫలితాల నుంచి ఆల్మోస్ట్ మీరు తప్పించుకొని
ఈ కేతు యొక్క గోచారం అనేది సాఫీగా నడిచిపోతుంది. సో ఇది కేతు యొక్క సంక్షిప్తంగా చెప్పటం.